అంటే డిశ్చార్జ్ చేస్తారండి. బాత్రూమ్కి వెళ్తారు, అది కూడా చెప్పండి సార్. నిన్న ఎందులూరు నియోజకవర్గంలో పెదవేగి మండలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ దాడిలో గురైనటువంటి బాధితులు ఈరోజు ఏలూరు జనరల్ హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. మధు అదేవిధంగా సంటిబాబులు ఈరోజు పరామర్శించడం జరిగింది, కొంతమంది కూడా పరామర్శించడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి విధానం. ఈరోజు చింతమనేని ప్రభాకర్ తీరు చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకుంది. ఇప్పుడే ఇక మనం గెలవలేమనేటువంటి అభద్రతతోటి, ఒక భయంతో ఈరోజు అతను ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించేటువంటి చర్యల్లో భాగంగా నిన్న దళితుల మీద, కొంతమంది బీసీలు, కాపుల మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిట్టూర్పుతో, నిరుత్సాహంతో, ఒక పైచాచిక ఆనందంతో ఈరోజు మొత్తం కూడా దళితుల మీద దాడులు చేస్తూ ఒక నిట్టూర్పుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చింతమనేని ప్రభాకర్ గారికి ఇది మొదటి కొత్త కాదు, ఇది చివరి కాదు. అతను నైజం కూడా మొదటి నుంచి కూడా గతంలో కూడా దళితులకు మీకెందుకు కూడా రాజకీయాలు అని చెప్పేసి అవహేళించినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా వనజాక్షి గారి ఎమ్మెల్యే మీద దాడి చేయడం, ఎంఆర్ఓ గారి మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు మరలా దళితుల మీద, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే ఈరోజు ఏంటంటే ఒక ఉన్మాదిలాగా, ఒక రాక్షసవులాగా ఈరోజు భయం పట్టుకొని ఇక నాకు ఇది లాస్ట్ ఎన్నికలు కాబట్టి ఈసారి గెలవకపోతే నేను ఉన్నామని చెప్పి దాంతో అతను పెట్టలేకపోయేటువంటి తీరు మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి అతని యొక్క నామినేషన్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి దళితుల మీద దాడి చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ కూడా స్పెషల్ అబ్జర్వర్ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ స్పందించి చింతమనేని ప్రభాకర్ యొక్క నామినేషన్ని రద్దు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత ఉన్మాదానికి, ఎంత దాడును కడుతుందంటే, తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే దళితుల మీద దాడి చేసినటువంటి కుట్ర మొదటి నుంచి 1985లో కారంచేడు నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు ఈ సంఘటన ఉంచుకుంటే వాళ్ళ డిఎన్ఏలోనే దళితులంటే అగౌరవం, దళితులంటే ఒక నిర్లక్ష్యం, దళితులంటే చులకన భావనగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు స్వయాన అన్నాడు, ఏమని, దళితులు పుడతాయని కోరుకుంటారని చెప్పేసి. అదే క్రమంలో వాళ్ళ మంత్రి, గతంలో ఉన్నటువంటి మంత్రి ఆదాయరెడ్డి గారు మీరు శుభ్రంగా ఉండరని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు ప్రభాకర్ అనేది ఇది రెండోసారి దాడి చేయడం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ యొక్క డిఎన్ఏ దళిత వ్యతిరేక డిఎన్ఏ. ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎంతమంది జెండాలు కలిసి వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన, సామాజిక న్యాయ పాలన ముందు వాళ్ళ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతున్న పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కూడా
ఈరోజు దాడులకు దిగజారితే చివర ఎన్నికల్లాగా వాళ్ళు దేనికైనా సరే తెగించేటట్టుగా డబ్బుతోటి మందుతోటి రకరకాల మాఫియాతోటి ఈరోజు చేసేటువంటి దిగజారి రాజకీయాలకి దిగజారినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందులో 2 సంవత్సరాల పాటు కరోనాకి అయిపోతే కేవలం 2 సంవత్సరాల 11 నెలల కాలంలో ఇచ్చినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు అబద్ధాలకి మోసానికి కేరా పట్టడం చంద్రబాబు మిగిలిపోయిన క్రమంలో చంద్రబాబు నాయుడుకు 6 ఏదో పథకాలు పెట్టి వచ్చినా కూడా నమ్మే పరిస్థితులు. ఎందుకంటే 2019లోనే అతను 2014 ఎలక్షన్ కావచ్చు 19 కావచ్చు మొత్తం మ్యానిఫెస్టో చూస్తే అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చినట్టు ఆయన ఎన్నికలు అయిపోయినాక ఆయన యొక్క పరిపాలన తీరు చూసినప్పుడు మొత్తం అబద్ధాలతోటి ప్రజలను మోసం చేశారనే దాంతో చంద్రబాబు నాయుడుకి 2019 ఎలక్షన్లో సున్నం పెట్టిన పరిస్థితి మనం చూసాం. రైతు భరోసా అన్నాడు. నిరుద్యోగంగా రాబోయే రోజులు మరోసారి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతారు. ఏదేమైనా సరే నిన్న దెందులూరు నియోజకవర్గంలో దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి విషయంలో చింతమనేని ప్రభాకర్ యొక్క అభ్యర్థాన్ని రద్దు చేయాలి, వారి మీద SC/ST యాక్ట్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే.